హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. మనందరం కూడా ఎంతో చక్కగా లైవ్లో ధ్యానం చేసుకుంటూ స్వాధ్యాయం చేసుకుంటూ సృజన సాంగత్యం కూడా చేస్తూ ఉన్నాం. అలాగే షార్ట్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. అడపాదడప ఇలాంటి వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాం. మరి పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని మీరంతా ఎంతో చక్కగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళుతూ ఉన్నాం. చక్కగా స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు కూడా మాస్టర్స్తో పిఎస్ఎస్ఎం మాస్టర్స్తో ధ్యానం తెలుసుకుంటున్నాం, జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం, వారి ఆత్మ అనుభవాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మనం ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మానసిక గాయానికి మందేమిటి? మానసికంగా మనం ఎంతో ఈజీగా తీసుకుంటే పర్వాలేదు, వ్యక్తిగతంగా తీసుకోకూడదు, ఊహాగానాలు చేయకూడదు, మరి వాక్క్షేత్రం సరిగా ఉండాలి, శక్తికి పరిధిని మించి పని చేయకూడదు. మనకు ఎంత శక్తి ఉందో అంత పని చేసి మనం ఈ శరీరానికి రెస్ట్ ఇవ్వాలండి. మరి ఎంతో చక్కగా పత్రిజీ గారి 18 సూత్రాలను కూడా మనం పాటిస్తూ ధ్యానంలో ముందుకెళ్తున్నాం. ఎన్నో అనుభవాలు పొందుతూ ఉన్నాం. మనం తెలుసుకున్న అనుభవాల్ని ఇంకా చాలామందికి అందజేస్తూ ఉన్నాం మన మీడియా ద్వారా. ప్రతి ఒక్కరూ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కొత్త వీడియోలన్నీ కూడా వస్తాయి. ఆధ్యాత్మికతే మనకు అంతరంగ శాస్త్రం, బాహ్య ప్రపంచం మనం ఎంత ఉన్నా కూడా అది మనం ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే. ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాల్సిందే. పూజలు, వ్రతాలు, నోములు, పారాయణాలు, మౌనవ్రతాలు ఎన్నో చేశాము, స్తోత్రాలు చదివాము, విష్ణు సహస్ర నామాలు చదివాము, లలితా సహస్ర అమ్మవారి స్తోత్రాలు చదివాము, బాబా గారి గురు చరిత్ర చదివాము, జీవిత చరిత్ర చదివాము, సుందరకాండ చదివాము. కాబట్టి ఎంతో ఆధ్యాత్మికత అంతకుముందు వేరు, ధ్యానం ముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వేరు. మరి మనం ఈరోజు తెలుసుకోబోతున్న అంశం ఏమిటంటే మానసిక గాయానికి మందు. మరి మానసికంగా మనం ఎందుకు అంత బాధపడుతున్నాం? చక్కగా మనం ప్రతిరోజు నిత్య సాధన చేస్తూ ఉంటే మనకు అంత బాధ ఉండదండి. చక్కగా మనం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, అష్టైశ్వర్యాలతో, సంపద సమృద్ధితో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనకు లూయిస్ ఎల్హే గారు మీ జీవితం మీ చేతుల్లో, అంతా సర్వంగా, అంతా ఒక్కటిగా ఉన్నాము అని చెప్పారు. పత్రిజ్ సార్ కూడా అదే చెప్పారు. ఎప్పుడు పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేయండి, నోటిలోని మాట నుదుటి మీద రాత అన్నారు. ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నారు. మరి గౌతమ బుద్ధుడు అప్పో దీపో భవ అన్నారు. ఆనాపానాసతి ధ్యానం చేయమన్నారు. శ్వాసే మీ గురువు అన్నారు. పత్రిజీ సారు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి, ఎన్నో ఉపయోగాలు, చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అని చెప్పారు. కాబట్టి మనమంతా కూడా ఎంతో నమ్మకంతో మన గురువు గారిని నమ్మి ఉన్నాం. మనల్ని ఎలాగైతే మాస్టర్ మన గురువు గారు నమ్మి మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు, మనం కూడా గురువు గారిని ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో మనం అందరం ఈ పిఎస్ఎస్ఎం గూటి కిందకి చేరి వసుదైక కుటుంబం లాగా మనందరం ఆత్మీయ మిత్రులయ్యామండి. ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటారు. ఈ వీడియో ద్వారా, మీడియా ద్వారా, జూముల ద్వారా సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. సెంటర్స్కి వెళ్ళి క్లాసులు తీసుకుంటూ ఉన్నాం. మనకు తెలిసింది మనకు చెప్పమని పత్రిజీ సార్ చెప్పారు. మనము నిత్య సాధన చేస్తూ ఉంటే మన మనసుకు గాయాలు అవ్వవు. మరి విజయానికి చేరువవుతాం. మనం అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏది కావాలంటే అది ఆ సృష్టి ఇస్తుంది అన్నారు. మరి మానసిక గాయానికి మందేమిటి అని అన్నప్పుడు ధ్యానమే సరైన మందు. నిరంతర సాధన చేస్తూ ఉండాలండి. ఆటలో
గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో ఓడిపోయిన మనిషికి కూడా ఓదార్పు అంతే ముఖ్యమండి. మరి మానసిక గాయాలు చాలా ఉంటాయి. వాటన్నిటికీ కూడా ధ్యానమే మందు అని మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాం. ఓదార్పు ఎంత అవసరం అంటే, ఓడిన వ్యక్తి తన అభ్యాసం అంటే తన ప్రాక్టీస్, శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని దిగులు పడుతూ ఉంటాడు. నిజమే కదండి. ఎవరైనా సరే దేనిలో అయినా ఓడిపోతే బాధపడుతూ ఉంటారు. చేసిన ప్రాక్టీస్ అంతా లాస్ అయిపోయిందని ఎంతో మానసిక గాయాలకు గురి అవుతారు. మానసిక సంఘర్షణకు లోనవుతారు. అలాంటి సమయంలో గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం చాలా గొప్పదని ఆటలోని మెలకువలను మరింత ఒడిసి పట్టుకొని ద్విగుణీకృత అంటే డబల్ ఉత్సాహంతో తలపడితే విజయం తథ్యమన్న స్ఫూర్తిదాయక మాటలు మనకు ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఒకవేళ ఓడిపోయినా కూడా, ఒకవేళ మిస్టేక్స్ అయినా కూడా దాన్ని మళ్ళీ మనము రీకాల్ చేసుకొని ఎక్కడ మిస్టేక్ అయిందని తెలుసుకొని, ఎక్కడ మనం విజయం కోల్పోయామో అని తెలుసుకొని ఆ ఉత్సాహంతో తలపడితే మనదే విజయం. అప్పుడు మనం ఓదార్పు మాటలు చెప్పినప్పుడు, ధైర్యం చెప్పినప్పుడు, మోటివేషన్ చేసినప్పుడు అతని మనసు కుదుటపడి తదుపరి పోటీకి సమాయత్తమవుతుందండి, రెడీ అవుతుంది. అలాగే విజయానికి మిత్రులు ఉంటారు. అపజయం ఒంటరిదన్నది లోక విదితం. ఏదైనా అందరికీ తెలిసిందే. మనకు పోటీ ఏదైనా ఓటమి పాలైన వ్యక్తి పట్ల మనం చూపే సంఘీభావ తత్వం అతడికి వెన్నుదన్నవుతుంది. ఓడిపోయిన వాళ్లకు మనం ఓదార్పు మాటలు చెప్తే వాళ్లకు మానసిక ధైర్యం వస్తుందండి. విపత్కర పరిస్థితిలో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు. ఎవరైతే అట్టడుగు స్థాయిలో అనుకోకుండా నష్టాలకు గురి అవుతుంటే అతన్ని ఓదార్పు మాటలతో పైకి తీస్తే అది ఏదైనా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, సంఘంలో కావచ్చు, ఆటలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, పరీక్షల్లో కావచ్చు, ఏదైనా మన ఆరోగ్యం గురించైనా కావచ్చు. క్యాన్సర్ వచ్చినోడికి నీకు క్యాన్సర్ వచ్చింది, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇలా క్యాన్సర్తో చనిపోయారని చెప్తే వాడు ఇంకా దిగజారిపోతాడు. అలా కాదు, మానసిక ధైర్యాన్ని పెంచుకో, నువ్వు బాగున్నావు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు కోలుకుంటావు. మా ఇంటి దగ్గర వేరే వాళ్ళు ధ్యానం చేసి కోలుకున్నారు, మీరు కూడా ధ్యానం చేయండి అని వాళ్ళకి ధ్యానం చెప్పండి. అలాగనే ధైర్యం చెప్పండి, మోటివేట్ చేయండి. జీవితం అంటే కష్టసుఖాల పడుగుపేక. ఇవాళ సంతోషంగా ఉన్నాం కాబట్టి రేపు బాధ కలగదన్న నమ్మకం లేదు. చీకటి వెంట వెలుగు, వెలుగు వెంట చీకటి. ప్రతి మనిషి కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో ఆలోచించాలి. మనం ఊహించలేం. అందుకే బాధల్లో ఉన్నవారిని ఓదార్చడం, ఆదుకోవడం వల్ల మానవత్వ భావనకు తొలిమెట్టుగా మనం భావించాలి. చూసారా, మానవత్వ భావన అంటే అది. దివి నుంచి భువికి దిగి వచ్చిన దైవ స్వరూపాలం మనం. మానవత్వాన్ని కలిగి ఉన్నాం. ప్రతి మనిషిలో ఒక పరమాత్మనే చూస్తూ ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా మనం ఏమీ పట్టించుకోవట్లేదు. ఎవరైతే కష్టంలో ఉన్నారో వారిని ఆదుకోవటం మన కర్తవ్యం. రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందస్తుగా మనకు మనమే సిద్ధం చేసుకోవడం అవుతుంది. చాలామంది మనుషులు చూడండి, కొందరు అకారణంగా మాటల ఈటలతో ఎదుటివారి మనసుని గాయపరుస్తూ ఉంటారు. శరీరానికి తగిలిన దెబ్బల మానసిక గాయం బయటికి కనిపించదు. మనం శరీరానికి కింద పడతాము, మన ఈ భౌతిక శరీరానికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. మరి మానసిక గాయాలకు వారి మాటల ద్వారా మనం బాధపడుతూ ఉంటాం అన్నమాట. శరీరానికి తగిలిన దెబ్బ బయటకు కనపడినా మనసుకు కలిగిన గాయానికి మందు ధ్యానం.
మనం ఉపశమనంగా చెప్పే 4 మాటలు వారి మనసుకు చల్లని ఒక లేపనంలాగా, ఒక ఆయింట్మెంట్ లాగా, ఒక క్రీమ్ లాగా ఊరడిస్తాయి. ఒకరి ఆనందాన్ని మనం చూడండి పంచుకోకపోయినా పర్వాలేదు. ఎవరి బాధ వాడు పడాల్సిందే. అప్పో దీపో భవ, ఉద్ధరేదాత్మనాత్మానం, ఇవన్నీ మన గురువులు చెప్పి ఉన్నారు. వాళ్ళ బాధను చూసి మనం అయ్యో ఇంత కష్టం వచ్చిందే అంటాం కానీ పైకి ఆ నొప్పి మాత్రం వాళ్ళే భరించాలి. కాకపోతే ధైర్యం చెప్పాలి. వాళ్ళ బాధను పంచుకొని పర్వాలేదు ఏం కాదు అన్న భరోసా ఇవ్వాలి. మానసిక అర్భకులకు వాళ్ళని ఒక కంట గమనిస్తూ వీలైనంత వరకు వారితో గడుపుతూ వారిలోని దైన్యాన్ని, అంటే ఆ ఏదైతే బాధ ఉందో, భయం ఉందో, నేను చచ్చిపోతానేమో, అమ్మో నాకు ఇదైపోయిందే అని బాధపడుతూ ఉండే వాళ్ళకు ఊరటనివ్వాలి మన మాటలు. అంతేగాని కూడపరచకూడదు. మళ్ళీ ధైర్యాన్ని నింపాలి, దైన్యాన్ని పటాపంచలు చేయాలి. కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై చాలా కుంగిపోతుంటారండి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. సమస్యలను భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు. మాటలతో వారిలోని నైరాశ్యాన్ని, నిరాశను పోగొట్టాలి, మనం పారద్రోలాలి. అశోకవనంలో సీతమ్మ చుట్టూ శత్రు రాక్షసగణం నా అన్నవారు లేకుండా అక్కడ అలాంటి సమయంలో త్రిజట చెప్పిన ఆ స్వప్న వృత్తాంతం ఆ సీతమ్మ తల్లి మనసుకు ఎంతటి సాంత్వన కలిగిందో మనం ఎవరో మర్చిపోము. చదువుతూ ఉంటాం కదండి రామాయణం. ఆ త్రిజట మాటలు సీతమ్మ గారికి ఎంతో స్వాంతన, అంటే ఆ ఏదైతే బాధ ఉందో రాముడితో లేకుండా అశోకవనంలో ఉన్నందుకు యుద్ధానంతరం సీతమ్మ తల్లి అయోధ్యకు వెళ్ళిన త్రిజటను మర్చిపోలేదట. విశాలంగా పరుచుకున్న రావి చెట్టుపై అనేక పక్షులు చేరినట్లు కోపమన్నది ఎరుగని శాంతవచనాలతో సంభాషించే వారిని మనం చాలామంది అంటిపెట్టుకొని ఉంటాం. ఎవరైతే మంచిగా మనతో మాట్లాడుతున్నారో వాళ్ళతో మాట్లాడదాము అనే ఉంటుంది మన మనసులో. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి. ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేస్తూ సేవ కూడా చేస్తూ ఉండాలి. సజ్జన సాంగత్యం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. మన ధ్యాన ఆత్మీయ మిత్రులందరూ కూడా వారి వారి కష్టాలను మనకు జూమ్లో అనుభవాలుగా చెప్తూ ఉన్నారు. వారందరి అనుభవాలు వింటూ ఉన్నప్పుడు వేరే వాళ్లకు ఏదైతే సమస్య ఉందో అది చాలా చిన్న సమస్యగా కనబడుతుంది. సజ్జన సాంగత్యంలో వారితో మనమందరము ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ తీసుకున్నప్పుడు మనకు ఉన్న సమస్యకు కూడా అక్కడ జవాబు దొరుకుతుంది కదండి. మనం ధ్యానం చేస్తాము, జూమ్లో క్లాసులు చెప్పుకుంటాము, ఆఖరణ సజ్జన సాంగత్యం చేసినప్పుడు వేరే వాళ్ళు వేసిన ప్రశ్నకి అరే ఇది ఈ ప్రశ్న నాలో కూడా ఉదయించింది, నేను కూడా అనుకున్నాను, ఆ సమాధానం నాకు కూడా దొరికింది అని సంతోషపడతారు. అటువంటి సత్సంగమే మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది, ప్రేమను కురిపిస్తుంది. మాటలతో ఓదార్చి ఊరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. మాటలతో మరో మనసును ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మానవ జన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే. మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది అదే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జయ హో పత్రిజీ.